హైదరాబాద్లో ఆరోపణలు అవేమీ పట్టించుకోకుండా గోవాలో జల్సాలు, ఇక్కడేమో విమర్శలు, తిట్లు, ఆగ్రహాలు వెల్లువెత్తుతుంటే జానీ మాస్టర్ మాత్రం గోవాలో తెగ చిల్లవుతున్నాడు. 3 రోజుల పాటు తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసినా మనోడు మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే గోవాలో జానీ జల్సాలు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అతన్ని అరెస్టు చేశారు. అయితే జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, అలాగే నార్త్ రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా చివరకు అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి ఆయేషా వచ్చారు. దీంతో పోలీసులకు ఆయేషాకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి వివరాలు అడగడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులతోనూ ఆయేషా వాగ్వాదానికి దిగారు. తనకే కెమెరా పెడతారా, మీపై కేసులు పెడతానంటూ మీడియాను బెదిరించారు. చివరకు ఆమెను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ పై కేసులో నార్సింగి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగి పోలీసులు. అలాగే జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అటు బాధితురాలిని ఆమె ఇంట్లో 3 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికొచ్చి తనపై దాడి చేశారని వాంగ్మూలమిచ్చింది. అనంతరం అమ్మాయిని పోలీసులు భరోసా సెంటర్కు తరలించారు. ఇక జానీ మాస్టర్ కేసులోకి మహిళా కమిషన్ ఎంటర్ అయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను మహిళా సంఘం సభ్యులు కలిసి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని బాధితురాలు తెలిపింది. 2019లో అతని బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరానని చెప్పింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జానీ వేధింపులు భరించలేక బయటకొచ్చేశానని, అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రానియకుండా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది.